ఎండాకాలం వస్తే పుచ్చకాయలు బగ్గ అమ్ముడు పోతాయి. దోసకాయలు కర్బూజకాయలు సుత బగ్గ కాయచేస్తారు. ఇక జ్యూస్ సెంటర్లకైతే ఫుల్ గిరాకీ. కూల్ డ్రింక్ల దందా సుత మంచిగానే నడుస్తుంది. ఇన్ని మజ్జిగ ప్యాకెట్లు పెట్టిన పొట్టు పొట్టు కొనుక్కోపోతారు. నిమ్మకాయ సోడాల దందగిన జోరుంది. ఏందన్నా ఏమంటున్నావు? ఎండలకు చల్లటి జ్యూస్ తాగుదాము, కొబ్బరి బొండాలు గుంజుదాము, చల్ల చప్పరిద్దాం అన్నారనుకో, ఈడేంద్రని ఆయన గిట్లా తయారైండు అంటారేమో పో. అవు మళ్ళా మంచిగా బీల్రకేగ పడ్డారు ఎండలకు చల్లవాడతానికి. దీన 3 లక్షల కేసులు గుంజి పాడేస్తున్నారు అంటే చూడుండ్రిగా. ఒక్క కేసులో 12 సీసాలు అంటే 36 లక్షల బీల్రు కథం చేస్తున్నట్టు. పొద్దుందాకా ఎండల తిరుగుడు, పొద్దుముక కూలైతానికి దుఃఖం బాట పట్టుడు. ఈ దూపకు ఒక్కరు తాగితే అంతా అది 2 3 గుంజితే గప్పుడు పానం కుదార్థం అవుతుందా మనోళ్లకు. రేట్లు పెరిగినా కూడా బీర్ అదే సేల్ తాగుతున్నారు. రోజుకి ఎన్ని తాగుతావు అన్న నువ్వు? 1 2 తాగుతాను. అవునా? ఇప్పుడు రేటు పెరిగిపోయింది, ఇప్పుడు తప్పనే తాగుతున్నా. మళ్ళా ఏ తోవల చూసినా రండి రండి అని పిలిచే వయసులే నాయే. వెనకాల పరాకతిగా సిట్టింగు తినడానికి కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంతలనే దోస్తుగాడు ఫోన్ చేస్తే అన్ని కూడా ఇడికే రమ్మంటే ఇంకో 1/2 డజన్ చెప్తే కథం. ఏ పోతామా పైసలు అనుకుంటే బార్లా. మళ్ళా లగ్గాల సీజను మనోళ్ళని తీసినాక ఫంక్షన్ హాల్కు పోతారు. పెళ్లి పిల్లగాడు దావా తీయకుంటూ ఊకోరాయే. ఊళ్ళ పూట పండుగలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇంకో దిక్కు IPL. మంచిగా కాటన్ బీర్లు తెచ్చుకొని దోస్తులంతా ఒక్క కాడ కూర్చొని క్రికెట్ చూస్తే అదొక మజా. మనోళ్ళు ఓడితే బాధల దాగుడు, గెలిస్తే సంబురంల దాగుడు. పల్లెపూర్లకు తిప్పలు కాకుండా బిల్డ్ షాపులు ఉండనే ఉండే. హీగేమున్నది బీల్రకు ఫుల్ డిమాండ్. అర్రలంతా పెద్ద ఫ్రిడ్జులు పెట్టినా చాలతలేవట. తెలంగాణలో తాగుడంటే అట్లుంటది మళ్ళా.